ఎందుకు అట్లా రాలేదు, మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేసి? సార్ ఇప్పుడు ఏమైంది సార్? ఆమెకు లోపల లంగ్స్ క్యాన్సర్ అయింది, టీబీతో పాటు లంగ్స్ క్యాన్సర్ అయింది, గడ్డలైనాయి లోపల. చూడండి మొత్తం లోపల అన్ని గడ్డలైనాయి. అర్థమవుతుందా? ఆమె 6 నెలల కంటే ఎక్కువ బతకది. సార్ మీకు దండం పెడతా సార్, అట్లా మాట్లాడకండి. నా భార్య మీరు ఎలాగైనా బతికించాలి, అది లేకుండా నేను బతకా సార్. సరే, నా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, ముంబైలో ఉంటాడు, తన చెప్తే నేను, కానీ ఒక 20 లక్షలు ఖర్చు అవుతుంది. కీమోథెరపీ చేస్తాడు, మంచి డాక్టర్. ఒక వారం కంటే ఎక్కువ ఉండదు, వారం లోపు వెళ్ళిపోవాలి. సరేనా? బాబు, డాక్టర్ గారు ఏమన్నారే? ఏంది లక్ష్మి? డాక్టర్ నేను ఎక్కువ రోజులు బతుకా అని చెప్పిండు కదా. గట్లా మాట్లాడుతుంది లక్ష్మి, నీకేం కాదు. మరి డాక్టర్ బొంబాయి తీసుకుపోమన్నాడు కదా నన్ను. లక్ష్మి, నీకు రోగం తగ్గిపోయింది, మళ్ళీ సమస్య రావద్దంటే ఒకసారి బాంబేలో చూపించుకోవడం అంతే. ఏం ఆలోచించకుండా తిని పండుకో, గోళ్ళేసుకో. బాపు, నువ్వు అమ్మకు అబద్ధం చెప్పినావని నాకు అర్థమైంది బాపు. డాక్టర్ గారు ఏమన్నారు నాకు నిజం చెప్పు బాపు. బిడ్డ, నేను మీ అమ్మను కాపాడుకుని అసమర్థుని. అమ్మ 20 లక్షలు పెడితే తప్ప బతకదట, అది కూడా బొమ్మ ఇవ్వాలట. బాపు, అమ్మకేం కాదు బాపు, అవసరమైతే ఇల్లు అమ్మి అమ్మని హాస్పిటల్లో చూపిద్దాం బాపు. అదే తమ్ముడు, నేను కవిత దగ్గరికి పోయినరా పాపం, దాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ 20 లక్షలు అయితే అంట దుబాయ్ తీసుకుపోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్పిరట. బాగా ఏడుతుంది, చూడలేకపోతున్నాను. అందుకే నీకు చెప్తామని వచ్చిన. అక్క, కవితను నువ్వు చెంప మీద కొట్టిందన్న ఒకే ఒక కారణంతో కవితను దూరం పెట్టినా. మా అత్తమ్మకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, నేను పెట్టుకొని బతికించుకుంటా. కవితకు నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే అక్క. అదే తమ్ముడు, నేను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. మీ మామయ్య వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీ ఒక్కడితోనే సాధ్యం రా. నానా, ఏంది బిడ్డ ఎట్లా ఉన్నావు? నాకు పైసలు కావాలి. అయ్యో, దానికి నన్ను అడుగుడు ఎందుకురా? ఎప్పుడు మీ అమ్మని అడుగుతా కదా, అమ్మని అడుగు. నా దగ్గర అంత పెద్ద మొత్తం ఉంటాయి, అందుకని నిన్ను అడుగుతున్నా. అంత పెద్ద మొత్తం అంటే ఎంతరా? 25 లక్షలు కావాలి. 25 లక్షలా? 25 లక్షలు ఎందుకురా? నేను బెంచ్ కార్ గిట్ట కొంటాను ఏంది? నానా, ఆస్తులు ఉన్నాయని చెప్పి కార్లలో తిరిగి ఎంజాయ్ చేసే రకం కాదు నేను. మా అత్తమ్మకు పానం మధ్య లేదు, హాస్పిటల్ కావాలి. ఓహో, చూస్తానవా సుజాత? నీ కొడుకు లక్షలు అడుగుతా అంటే బెల్లం కొట్టిన రాయలకు అట్లా నిలబడి చూస్తానవేంది? ఓహో, ఇప్పుడు ఇచ్చేది కూడా మీ తమ్మునికే కదా. నువ్వు వేలే ఇచ్చినావు,
ఇంకో అడుగు ముందుకేసి లక్షలు ఇస్తా అంటాడు. అరే నీ పైసలు మా ఇస్తా కానీ నాదో కండిషను, అది రేపు చెప్తా. దూరమే ఉన్నావు కానీ ఆ మాస్కుది గాడిపోతుంది. సామి మంచాల పడ్డ భార్య, ఎదిగిన బిడ్డ, ఈ కష్టాలు ఎట్లా తీస్తున్నావురా? ఆ దేవునికి మా మీద జాలేనప్పుడు ఏం చేయమంటావు అక్క? మా తలరాత అట్లా రాసిన దేవుడు. అరే సామి, మన బాధల నుంచి మనమే తప్పించుకోవాలి. మన బుజ్జిని గల్లడిగిరు బాగా ఉన్నోళ్ళే, వాళ్ళు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు మనకి ఎదురిస్తారు. మన బాధలు అన్ని కొట్టుకపోతాయి. కానీ వాళ్ళకు 2 పిల్లలు ఉంటారా, రెండో సంబంధం. ఇక నువ్వు ఆలోచించుకో, చేద్దామంటే చేద్దాం. మన బిడ్డ మంచిగా బతుకుతుంది, మన బాధలు కూడా పోతాయి. చూడక్క, మాకు కష్టాలు ఉన్నాయని మా బిడ్డ గొంతు పోయివంటావా? అరే సామి, కన్న తల్లి కాబట్టి ఆమె గట్లనే ఉంటుంది. నీ ఆలోచన ఎంతో చెప్పురా. అక్క నేను ఉన్న పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు అక్క. అరే ఇప్పుడైతే ఇది మంచి అవకాశం, ఆలోచించుకో, మళ్ళీ నాకు చెప్పుర్రి. సామి ఆలోచించుకొని చెప్పు. కవిత, అమ్మ బుక్కడం తినబెట్టినవా? ఇప్పుడే తినబెట్టినత్తమ్మ, గోళీలు కూడా వేసిన. తమ్మ ఒకసారి అరే తమ్మి, దాని ఆరోగ్య పరిస్థితి గురించి మొత్తం నాకు తెలుసు. మీ బావగారు 25 లక్షలు ఇయ్యనికి ఒప్పుకున్నారు. పెళ్ళం బిడ్డలు చాదుకోలేని శాతగాని గాడిద. మామయ్య, ఇన్ని రోజులు మీదో కుటుంబం మాదో కుటుంబం, ఇప్పుడు కవిత లగ్గం చేసుకుంటున్నాను కదా, మన అందరిది ఒకటే కుటుంబం. అల్లుడు, నేను ఇప్పటికే మీకు బాగా రుణపడి ఉన్నా. మావయ్య, 2 కుటుంబాలు ఒకటైతుంటే రుణాల గురించి ఎందుకు మావయ్య? అవును కానీ మావయ్య, నేను హైదరాబాద్ పోతున్నా. అత్తమ్మ ఆరోగ్యం జాగ్రత్త, నేను మళ్ళా వారం వచ్చినాక కలుస్తా. అరే తమ్మి, నువ్వు 1 రూపాయి ఇచ్చే అవసరమే లేదు. పొద్దుగాల ఇంటికి రా, బావగారితో మాట్లాడదు. అమ్మా, ఈ పాలు తాగు. నాకు చాయ్ పోసిన బిడ్డ. మేము తర్వాత పెట్టుకొని తాగుతామమ్మా, ఇప్పుడైతే నువ్వు తాగు. లక్ష్మి, బిడ్డ అన్నం అన్నాక బుక్కడం నేను మా అక్క వాళ్ళ ఇంటికి పోయేస్తా. నానా, నాకు ఇస్తాను 25 లక్షలు ఇయ్యి. అత్తమ్మని బొంబాయి తీసుకుపోవాలి హాస్పిటల్. ఇస్తారా? ఇత్తా ఇత్తా. అగో, ఇత్తన్న పైసలు ఇత్త అయిపోతుంది కదా, ఏమో సాగదీయబడితివి. అదేంది సుజాత, నువ్వు కూడా వాళ్ళ ఎక్కడ తొందరపడతావు? నేను చెప్పే కండిషన్ ఒప్పుకోవాలి, అది నెరవేరాలి. అప్పుడు కదా మీకు ఇస్తాను 25 లక్షలు ఇచ్చేది. ఏందయ్యా ఆ కండిషను? అది ఏ కండిషన్ అయినా సరే ఒప్పుకుంటా. ఇవ్వండి పైసలు. నేను చూసే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి కోట్లకు అధిపతి. రేపే నీ పెళ్లి చూపులు. అట్లయితే నేను 25 లక్షలు ఇస్తా, లేదంటే చిల్లి గవ్వ కూడా ఇయ్యా. అర్థమైందా?
నానా హెవీగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? మామయ్య బిడ్డ ఉండగా నువ్వు వేడులు ఎట్లాగా చేసుకుంటా? అరే నీకు ఎటువంటి సంబంధం చూడన్నో తండ్రిగా నాకు బాగా తెలుసురా. ఆ ఇంటి సంబంధం వద్దు. అమ్మ కూడా ఆ ఇంటి సంబంధమే కదా, అప్డేట్ నచ్చింది మరి నీకు? నేను అమ్మని చేసుకున్నప్పుడు మీ మామయ్యకు లగ్గం కాలేదురా. అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అన్నారు పెద్దలు. ఎందుకో తెలుసా? వాళ్ళ గుణగణాలు తెలుసుకోవడానికి కాదురా, వారసత్వంగా ఏమైనా రోగాల నొప్పులో ఉన్నాయా తెలుసుకోవడం కోసం. అంటే ఇప్పుడు నా మరదలకు రోగం వచ్చిందని పిల్లనద్దు అంటున్నారా? అంతే కదా. ఇలా తల్లికి వచ్చిన రోగం రేపు పిల్లకు రాదని గ్యారెంటీ ఏంది? నానా నేను కవితను తప్ప ఇంకొవ్వరు పెళ్లి చేసుకోను. గట్లయితే నా ఆస్తులు 25 లక్షలేమో కానీ 25 రూపాయలు కూడా ఇయ్యా. నానా నీ ఆస్తి నాకు అవసరం లేదు. మా తాత చచ్చిపోయే ముందు నా పేరు మీద రైస్ మిల్ రిజిస్ట్రేషన్ చేసిండు. దాని మీద ₹1 కోటి లోన్ చేస్తా, నాకు 25 లక్షలు ఇవ్వబోతే. మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అన్నదట. నీ అసలుంటిది నీ దగ్గరనే నేర్చుకున్నా నానా ఈ ఉస్కి మాటలన్నీ. సేను నా మాట వినురా. నేను వినను నానా. కవితను లగ్గం చేసుకుంటా, నువ్వు పైసలు ఇవ్వకపోతే లోన్ తీసుకొస్తా. సరే మీ తల్లి కొడుకులు నా మాట ఎన్నడూ విన్నారు కనుక అరే నీ అకౌంట్కు 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ డబ్బులతోటి మీ అత్తమ్మని తీసుకొని బొంబాయికి పోయి మంచి ట్రీట్మెంట్ చేయించుకుని రా. థ్యాంక్స్ నానా. బిడ్డ బాబు అమ్మ కోసం ఇల్లు అమ్మేద్దాం బిడ్డ. ఎంతో కొంత ఎవ్వలేదు ఆశ పెట్టుకుని లాభం లేదు. అమ్మని బతికించుకుందాం. అమ్మ బతికితే చాలు. తర్వాత బిచ్చం ఎత్తుకునే మేము చదువుకుంటా. అమ్మ బతకాలి బిడ్డ. సరే బాపు, ఇల్లు అమ్మేద్దాం. అమ్మ మంచిగా అయినాక మనం ఏదో ఒక పని చేసుకుందాం. ఇల్లు అమ్ము బాపు. పేపర్ పేపర్ బిడ్డ, ఇల్లు పేపర్. సరే బాపు. స్వామి నీకోసం వెతుకుతానా? దా కూర్చో. ఎందుకు బావగారు? లేదా కూర్చో, నేను చెప్తా కానీ కూర్చో. ఎక్కువ చూడు స్వామి, నీ భార్యకు 25 లక్షలు కావాలి. ఆ పైసలు నేను ఇస్తా. వాటితోటి నీ భార్యను మంచిగా చేయించుకో. మళ్ళీ నాకు ఆ డబ్బులు తిరగాల్సిన అవసరం లేదు. నాకు కోట్ల డబ్బు ఉంది. ఈ చిన్న సాయంతో ఒక ప్రాణం నిలబడుతుందంటే నాకు కూడా సంతోషమే కదా. కానీ నాకు పని చేసి పెట్టాలి. ఏంటి బావగారు? నీ బిడ్డ నా కొడుకును మర్చిపోతాడు చేయాలి. ఈ ముచ్చట నీ అక్కకు కానీ నా కొడుకు కానీ తెలియద్దు. అట్లా మాట్లాడకండి బావగారు. నా బిడ్డ నల్లుని ప్రేమిస్తుంది. అవసరమైతే నా భార్య నేను చచ్చిపోయినా పర్లేదు. వాళ్ళ మాత్రం విడేయకండి. మీ కాళ్ళు మొక్కు. ఇన్ని రోజులు మీ అక్కను అడ్డం పెట్టుకుని నా ఇంటి మీదకి వచ్చి బతికింది కాక నీ బిడ్డను అడ్డం పెట్టుకొని నా కొడుకును ప్రేమలోకి దించి నా ఆస్తి అంతా నాకుదామని చూస్తానారా? గట్లంటారు ఎందుకు బావగారు? నా బిడ్డ మీ కోడలే కదా, మీ కొడుకు నా మేనల్లుడే కదా. అలాంటప్పుడు వాళ్ళకి లగ్గం చేస్తే తప్పే ఉంది. నా ఇంటి ముంగటున్న కుక్కకున్న విలువలేదురా నీకు. నాతో నీకు సంబంధం ఏందిరా? నువ్వు నీతో బతుక. నమస్తే సార్. నమస్తే సార్. ఇదే సార్ ఈ పేపర్. సార్ మా భార్య పానం మంచి లేదు సార్. ఎట్లనేసి ఇల్లు అమ్మి పెట్టండి సార్. ఇంకా మాకు వేరే జాగాలు పూలు ఏం లేదు సార్. కొంచెం ఆలోచించండి సార్. కొన్ని ఉంటుంది.
ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఇది అమ్మరాదు కొనరాదు. కనీసం ఒక లోన్ ఇప్పిద్దామని కానీ లోన్ కూడా ఇవ్వరు. అర్థమైంది కదా? ఇవ్వడు. అమ్మ నాన్న అకౌంట్లో పైసలు ఇస్తాను మస్తు సంతోషం అనిపించిందమ్మ. రేపు కవితను మావయ్యను అత్తమ్మను ముంబై తీసుకుపోయి అత్తమ్మకు బాగా మంచిగా రాక అక్కడనే ఉండి తీసుకుని వస్తామ్మ. అవునరా నాన్న, నా మనసు కూడా మస్తు సంతోషంగా ఉన్నదిరా. అత్తమ్మ బాణం మంచిగా ఎరాకుండి తీసుకొని రా ఇంటికి. అవు కానీ రేపే పోవుడు కదరా, ముక్కడంత అన్నం తిని పండుకుందుపా. సరే అమ్మ. ఏమైంది బాబు? బాబు ఏమైంది గట్లున్నావు? బిడ్డ, నీకు ఒక మంచి ముచ్చట చెప్తా. జీవితంలో బాగా గుర్తుపెట్టుకొని ధైర్యంగా బతుకు. సరే బాబు, ఏందో చెప్పు. జీవితాన్ని అందంగా ఉంచుకోవడం తప్పులేదు, కానీ మనం కోరుకునే అన్ని దక్కాలన్న రూల్ కూడా లేదు. ఆ దేవుడు కూడా తలరాత ఎలా రాస్తే అలా జరుగుద్ది. దేనికి నిరుత్సాహపడకుండా ధైర్యంగా బతుకు బిడ్డ. సరే బాబు. బిడ్డ, ఈ లెటర్ రేపు మా అక్క వస్తుంది, వచ్చినప్పుడు అది తనకు సంబంధించిన లెటరు. మీరెవరు చదవద్దు. సరే బాబు. బిడ్డ నువ్వు పడుకో, నేను కాసేపు అమ్మతో మాట్లాడి పడుకుంటా. సరేనా? అలాగే బాబు. ఏంది మా బాబు వీళ్ళకి ఇంత కుమిలిపోతాడు? ఇదంతా మా అమ్మ కోసమే. దేవుడా, మా అమ్మకి ఏం కానియకు. మా అమ్మ మంచిగా ఉండాలి. మా అమ్మకి ఏదన్నా అయితే మా బాబు బతకలేడు. దేవుడా, మా అమ్మకి మా బాబుకి ఏం కానియకుండా నువ్వే చూసుకోవాలి. ఏందయ్యా గీడికి వచ్చినావు? నా రోగం నీకు అంటుతుంది. లక్ష్మి, ఈరోజు నేను ఎన్నే పడుకుంటా. ఆమెకు లోపల లంగ్స్ క్యాన్సర్ అయింది. టీబీతో పాటు లంగ్స్ క్యాన్సర్ అయింది, గడ్డలైనాయి లోపల. చూడండి, మొత్తం లోపల అన్ని గడ్డలైనాయి. అర్థమవుతుందా? ఆమె 6 నెలల కంటే ఎక్కువ బతకది. నా ఇంటి ముంగటున్న కుక్కకున్న విలువలేదురా నీకు. నాతో నీకు సంబంధం ఏందిరా?
తెల్లారింది. ఏమయ్యా 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 ఏమైందమ్మా? బాబు బాబు లేవట్లేదు. బాబు ఏమయ్యా? బాబు లే బాబు బాబు లే బాబు బాబు ఏమైందమ్మా బాబుకి? బాబు లే బాబు లేవయ్యా లే బాబు లే ఏమైంది బాబు నీకు? బాబుకి ఏమైందమ్మా? బాబుకి లేదు బిడ్డ మనకు. ఒక్కసారి మమ్మల్ని చూడు బాబు లే ఒక్కసారి లే బాబు 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 నీకు ఇలాంటి పిచ్చి పని చేసిన లే బాబు చెప్పమ్మా బాబు లేమ్మ చెప్పమ్మా లే బాబు బాబు లే అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? హలో ఎందుకు బాబు ఇంత పని చేసినావు? నువ్వు ఈ పని చేసే ముందు నీకు గుర్తు రాలేదా? నిన్న రాత్రి నా దగ్గరకు వచ్చి బాధపడితే అమ్మ కోసం బాధపడతావు అనుకున్నా, కానీ నువ్వు ఇంత పని చేస్తావని నాకు తెలియదు నాన్న. నీకు ఇట్లా ఎట్లా చేయాలని తెచ్చింది నాన్న. మమ్మల్ని గుర్తు తెచ్చుకోలేదు ఒక్కసారి కూడా. నన్ను ఎవరి దగ్గర తీయరు. నేను రోగాలు గొప్పనాని నా బిడ్డను వాళ్ళ దగ్గర తెత్తరు. వాళ్ళ అమ్మ రోగాలు గొప్పదాని నన్ను ఎట్లడిచి పెట్టి పోతుంది నీకు దేవుడా. పైసలు లేకుండా కానీ మందు నడకొచ్చి నాకు మందులు వేసిను. ఇప్పుడు ఎవరు ఎత్తారు నాకు మందులు? అత్తమ్మ బాబిది నీకు ఏమని చెప్పిండు? అక్క నన్ను క్షమించు. భార్య బిడ్డలు కాపాడుకోలేని ఒక అసమర్థుని. పాపం మీ మరదల అమాయకురాలు. దానికి ఊపిరితిత్తుల క్యాన్సర్. డాక్టర్ గారు రోగం ముదిరిపోయిందన్నారు. బొంబాయి తీసుకుపోవాలట. బెడ్ కొంచాలన్నారు. దాదాపు 20 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. నా దగ్గర లేకపోయా. ఎన్ని రోజులు నీ దగ్గర తీసుకొని మందులు కొని బతికించుకున్నా. ఇక నీ ముందు చేయి చాపి అడగలేను. నా భార్యను బతికించుకోలేను. అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. కొంచెం వెనక ముందు అది కూడా నాతో వస్తుంది కదా అనుకున్న రోగం అలాంటిది. బావగారు నన్ను క్షమించండి. మీరు నన్ను అసహించుకోవడంలో తప్పు లేదు. నా పరిస్థితి అలాంటిది. చేతులు చిల్లి గవ్వలేక, నా భార్యను చంపుకోలేక మీ సహాయం కోరక తప్పలేదు. ఇక మీకు ఆ సమస్య రాదు. ఎందుకంటే నేను లేను. నా భార్య కూడా 1-2 నెలల్లో కలిసి నా బిడ్డను నీ కొడుకు చేసుకో అని చెప్పే అర్హత లేదు.
కానీ మీరు పెద్ద మనిషి చేసుకొని ఒక అయ్య చేతులు పెట్టి 4 అక్షంతలు వేసి లగ్గం చెయ్యి. నా బిడ్డకు తగ్గట్టు ఏదో ఒక గరీబ్ చేతుండి ఈ ఒక్క సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. బిడ్డ మరో జన్మకి నాన్న కడుపులో పుట్టకు బిడ్డ. ఏమండి చనిపోయిన ఇంట్లో ఎక్కువసేపు ఉండొద్దు. అయినా మీరు ఇక్కడి వరకు వచ్చుడే మా తమ్ముడు చేసుకున్న అదృష్టం. మన ఇంటికి పోదమ్మా. అమ్మా ఇలాంటి పరిస్థితి వాళ్ళని ఇన్స్పెక్ట్ పోయిందమ్మా. ఎవ్వలేటు పోతేందిరా, మీ నాన్న చెప్పిన మాటనే మనకు ముఖ్యం. ఏం మాట్లాడతాను సుజాత? ఆడన్న పరాయుడా? నీ తమ్ముడు, నా బామ్మరిది. వాడు నా తమ్ముడు, నీ బామ్మర్దని నీకు గుర్తుంటే ఈరోజు నా తమ్ముడు బతికుండేటోడు. నన్ను క్షమించు సుజాత. ఈ కాడికి వెళ్ళి వాళ్ళు వేరు కాదు, మనం వేరు కాదు, అందరం ఒకటి. మీ తమ్ముని బిడ్డని మన కోడలుగా చేసుకుందాం. అట్లయితేనే మీ తమ్ముని ఆత్మ శాంతించుద్ది. చెల్లె చెల్లె ఈ కాడికి వెళ్ళి నేను నా సొంత చెల్లె లెక్క చూసుకుంటా. ఎంత ఖర్చు అయినా మంచిదే, నేను కాపాడుకుంటా చెల్లి. ఈ కాడికి వెళ్ళి మా ఇంట్లోనే ఉంచుకుంటా. నువ్వేం బాధపడకు. Ah